హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ హాయ్. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా హెచ్ఓడి ఇంకా 2 days అయితే రిటైర్మెంట్ అవుతారు. దానికోసం మేమైతే ముందుగానే ఫేర్వెల్ పార్టీ అయితే ఇస్తున్నాం. మా సార్ వాళ్ళు అయితే పార్టీ క్లబ్లో అయితే అరేంజ్ చేసారు. అందరు ముందుగానే వెళ్ళిపోయారు. మేము లేట్ అయిపోయినా లేటెస్టే పోతాం. ఆల్రెడీ పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ మేమే లేట్. స్టాఫ్ అందరు కలిసి అయితే సార్తో ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. మా రజనీ మేడం, సరిత మేడం, సాయి సార్, పాష సార్, పోచే సార్, వీళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు. సార్ మా స్టాఫ్ అయితే ఫ్రెండ్లీగా ఉంటారు. నేను ఒక ట్రైనీ అప్రెంటిస్ అయినా కూడా నన్ను తోటి ఎంప్లాయీ లాగా అయితే ట్రీట్ చేస్తారు. ఆ విషయంలో అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. హెచ్ఓడి గురించి చెప్పాలంటే అందరూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. నేను మాత్రం స్టేజ్ పైనకి వెళ్ళి ఏం షేర్ చేసుకోలేదు. ఒక హెచ్ఓడి సారు ఎలా ఉండాలో అని అనుకుంటామో అట్లనే అవుతుంటాడు. ఆ సార్ పని ఏదో ఆ సార్ తీసుకుంటాడు. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలి, అసలు ఏదైనా లీవ్ గురించి అయినా పర్మిషన్ గురించి అయినా అడిగినప్పుడు ఆ ప్రాబ్లం ఏంటిది, ఆ ప్రాబ్లం ఇట్లున్నది అని చెప్తే అర్థం చేసుకొని అయితే పర్మిషన్ అయితే ఇస్తారు. హెచ్ఓడి లెవెల్లో ఉన్న కొంతమంది సార్స్ అయితే అమ్మాయిలైనా వర్కర్స్ అయినా స్టాఫ్ వాళ్ళని అయితే చీప్ ఇస్తారు. కానీ అట్లే కాదు, అమ్మాయిలతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలనేది సార్ దగ్గర అయితే మంచిగా అనిపిస్తుంది. ఒకటి ఎప్పుడు చూసినా స్మైల్తోనే రిసీవ్ చేసుకుంటారు, స్మైల్తోనే మాట్లాడతారు. ఈ అప్రెంటిస్ వల్ల అయితే నాకు చాలా మంచి మనుషులు అయితే పరిచయం అయ్యారు. అది హ్యాపీగా ఉంది నాకైతే. ఈ క్యూట్ పాప అయితే మా పాష సార్ వాళ్ళ కూతురు. ఇచ్చే మాకు మ్యాచింగ్ ఉంది కదా. పాష సార్ ఇదే నాకు ఇచ్చే ఇదే నాకు ఇచ్చే. నువ్వు చూడ ముందుకు తీసుకొని పోతాం. హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడ ఉన్న ఇద్దరైతే మా అక్కలు. మా రజనీ ఎక్కువ, మా సరిత మేడం సో స్వీట్ పర్సన్స్. ఇక ఇక్కడ కనబడుతున్న మనిషి అయితే మా సురేష్ అంకుల్. మస్తు మంచోడు, మాతో కూడా మస్తు మంచిగా క్లోజ్గా ఉంటాడు, ఫ్రెండ్లీగా. ఇంకో అంకుల్ ఏమో రాజయ్య అంకుల్. ఇగో మా సిహెచ్ రవి సార్ ఈ ప్రోగ్రామ్కి మెయిన్ యాంకర్. తిరగదీసిండు పో మొత్తం. మస్తు ఫన్నీగా ఉంటాడు సార్ అయితే. ప్లేట్లో బాగా ఫిష్ ముక్కలు వేసుకున్నానని జూమ్ చేసిన, బాగా చెప్తాను చూడండి. టేబుల్ సెట్టింగ్ మీద అయితే ఫుడ్ అరేంజ్ చేశారు. అందరం కూర్చున్నామని అయితే క్లిప్ తీసిన. ఇక మేము యూత్ స్టాఫ్ కాబట్టి మస్తు అల్లెరుగా ఉంటాం మేము ముగ్గురం. సరిత మేడం, రజనక్క, నేను. మస్తు జోకులు వేసుకుంటాం, మస్తు నవ్వుతాం. వర్క్ వేసుకుంటేనే జోక్స్ వేసుకుంటుంటాం. ఇక అమ్మాయిలంటే స్నాప్స్ అనేది కామన్. అబ్బా వీడియో తీస్తున్నానే కదా. మీ డాడీకి ఆపోజిట్ ఉన్నా తెలుసా నువ్వు? అంటే ఇంటి బయట ఒక బోర్డు పెడతాం కదా, మా అమ్మాయి ఉంది జాగ్రత్త. బాయ్. బాయ్ బోల్, బాయ్ బోల్. ఫ్లైంగ్ కిస్ డే, ఫ్లైంగ్ కిస్ డే. ఇచ్చిదే ఇది మా పాష సార్ వాళ్ళ ఫ్యామిలీ. వెనక రంజిత్ సార్ అండ్ రంజిత్ సార్ వాళ్ళ వైఫ్. పార్టీ అయిపోయింది, ఇంటికైతే వెళ్తాను సరిత మేడం కార్లో. ఇక మనం వ్లాగ్ తీస్తున్నాం కాబట్టి ఇక మంచి మంచి క్లిప్స్ తీయడం అయితే వేరే ఉంటుంది. మా ఇద్దరు బ్యూటీస్ అయితే హాయ్ చెప్తారు. హాయ్ చెప్పండి.
ఇక అమ్మాయిలంటే ఇక ఏం ముచ్చట్లుంటాయి, ఫుడ్ గురించి, పార్టీ ఎట్లా జరిగింది, ఎవరెట్లా రెడీ అయ్యారు, ఎవరెట్లా ఉన్నారు, ఎవరెట్లా మాట్లాడారు అనేది అయితే మాట్లాడుకుంటాం. మేము కూడా అదే చేసినాం. జోక్స్ కామెడీ గట్లా మేమంటే భయం ఉండాలి, అంతే రివర్స్ కావాలి మేము అంతే. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం. మా కోసం అక్క వాళ్ళ పిల్లలు అయితే మస్తు ఎదురుతారు. ఇంటికి అయితే వచ్చినాం. ఏ చిన్న కుక్క పిల్ల అయితే రెడీ ఉన్నది, ఎప్పుడు వస్తారా ఇల్లు అని. ఏ పెద్ద కుక్క పిల్ల ఇంకా రెడీ ఉన్నది, ఇంకెప్పుడు వస్తారు ఇల్లు అన్నట్టు ఉంటుంది మనతోని. ఎట్లా అట్లా అట్లా ఎట్లా మనతో అయితే కథ వేరే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. అక్కని రెడీ చేసింది నేనే. మేకప్ అనుకోకూడదు, లైట్ అట్లా టచ్ అప్ అన్నట్టు. అందమైన ముఖానికి కారణం సాస్. ఎందుకంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది మేకప్ ఎత్తుంది, మేము మంచిగా కనబడుతున్నాం తెలుసా. Thank you for watching. Like, share and do subscribe. Bye friends.